నమస్కారము. హిట్ టీవీ ఛానల్ వ్యూవర్స్కి స్వాగతం. నేను డాక్టర్ చావా ఆంజనేయులు, సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ని. ఇమ్యూనోథెరపీ, ఎలర్జీ పేషెంట్స్కి ఇమ్యూనోథెరపీ అనేది ఒక మంచి ట్రీట్మెంటు. మనం ముక్కును డీసెన్సిటైజ్ చేసి ఇమ్యూనోథెరపీ ఇచ్చినట్లయితే వాళ్ళలో ముక్కుల నుండి కారటం, తుమ్ములు రావటం తగ్గిపోతుంది. నోట్లో పగుళ్ళు అంటే నోట్లో చాలామందికి తెల్లగా పుల్లు పట్టము, ఎర్రగా రావటం, నేలక మీద క్రాక్స్ రావటం జరుగుతూ ఉంటుందన్నమాట. కొంతమందిలో నేలక కొద్దిగా డిస్కలరేజ్ అయిపోతుంది, ఎట్రోపీ అయిపోతుంది, ప్యాచెస్లా వస్తుంది. దీన్ని జియోగ్రాఫికల్ టంగ్ అంటాం. జియోగ్రాఫికల్ టంగ్ రావడానికి ఎగ్జాక్ట్గా రీజన్ మనకు తెలియదండి. కానీ చాలామందిలో ఎనీమియా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫుడ్ సరిగా తీసుకోకపోయినా, స్ట్రెస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ ప్రాబ్లమ్స్, అది ఎసిడిటీ కావచ్చు, కాన్స్టిపేషన్ కావచ్చు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్ కావచ్చు, వీళ్ళల్లో ఈ జియోగ్రాఫికల్ టంగ్ ప్రాబ్లం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలానే బుగ్గల మీద తెల్లటి చార్లు ఉంటాయి. ఇవి వచ్చిపోతూ ఉంటాయి. దీనికి కొంచెం వేడి పదార్థాలు తగిలినా, కారం తగిలినా కూడా చాలా మంటగా, నొప్పిగా ఉంటుంది. దీన్ని యూజువల్గా లైకెన్ ప్లానస్ ప్రాబ్లం అంటాం. అలాగనే వీటిలో ఎర్రగా ఉన్నట్లయితే మనం చాలా డేంజర్ సైన్గా చూసుకోవాలి. ఎవరికైనా కూడా పర్సిస్టెంట్గా వైట్ ప్యాచ్ ఉండి దాని చుట్టుపక్కల ఎర్రగా ఉంటే ఎరిథోమెటస్ వైట్ ప్యాచెస్ అంటాం. ఇది లైకెన్ ప్లానస్ కావచ్చు. ఎస్పెషల్లీ ఇలాంటి వాటిల్లో బయాప్సీ తీసుకోవాలి. ఎందుకంటే కొంతమందిలో క్యాన్సర్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎరిథోమెటస్ ప్లేక్స్ అనేవి చాలా డేంజరు. దాన్ని మనం ఎట్టి పరిస్థితిలోనూ నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఎప్పుడైనా కూడా ఎర్రగా బుగ్గల మీద ప్యాచెస్ ఉన్నా, నేలక మీద ప్యాచెస్ ఉన్నా మనం ఇమ్మీడియట్గా బయాప్సీ చేసుకొని క్యాన్సర్ లేదని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. కొంతమందిలో మల్టిపుల్ అల్సర్స్ వస్తూ ఉంటాయి. దీన్ని పెంపిగాయిడ్ లీజన్స్ అంటాం. ఇది స్ట్రెస్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనం ఇమ్మీడియట్గా డయాగ్నోజ్ చేసుకోవాలి. లేకపోతే నోట్లో, బుగ్గల మీద, నేలక మీద, గొంతు దాకా కూడా ఉంటాయి అన్నమాట. ఇవి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంటాయి. ఈ పెంపిగాయిడ్ డిసీజ్ని కూడా మనం వీలైనంత తొందరగా డయాగ్నోజ్ చేసుకొని మనం దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇంకోటి, ఎస్పెషలీ టొబాకో తినే వాళ్ళు వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు అల్సర్స్ ఫామ్ అవుతాయి బుగ్గ మీద. దీన్ని ల్యూకోప్లేకియాస్ అంటాం, ఎరిథ్రోప్లేకియాస్ అంటాం. వీటిలో ఖచ్చితంగా మనం బయాప్సీ చేసుకోవాలి. ఎక్కువ రోజులు వైట్ ప్యాచెస్ ఉంటే మటుకు ఆ వైట్ ప్యాచెస్ని మనం తీసేయాలి. లేకపోతే లాంగ్ స్టాండింగ్లో అవి క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, డయాబెటీస్ పేషెంట్లో, పూర్ ఓరల్ హైజీన్లో క్యాండిడియాసిస్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. క్యాండిడియాసిస్ ఉన్న వాళ్ళు కూడా నోరంతా వైట్ ప్యాచెస్ వచ్చి ఫౌల్ స్మెల్లింగ్ వస్తా, బ్యాడ్ స్మెల్ వస్తా, ఏమి తిన్నా కూడా మంటగా ఉంటుంది, కారంగా ఉంటుంది, నొప్పి ఉంటుంది బాగా. అలానే కొంతమందిలో టేస్ట్ సెన్సేషన్ కూడా పూర్తిగా తగ్గిపోయింది. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఒకటి స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఆఫ్థస్ అల్సర్స్ అంటాం. ఈ స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఆఫ్థస్ అల్సర్లో మనము స్ట్రెస్ని తగ్గించి కొంచెం మినరల్స్ అవి బి కాంప్లెక్స్ రూపంలో ఇచ్చినట్లయితే ఎక్కువ మంది ఈ అల్సర్స్ తగ్గుతాయి. వాటితో పాటు వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని మంచి ఆహారం తీసుకున్నట్లయితే ఈ నోట్లో ఉన్న అల్సర్స్ తగ్గిపోతాయి. కానీ లైకెన్ ప్లానస్, లైకెనాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు, పెంపిగస్ ఉన్నోళ్ళకు బయాప్సీ చేసి మనం కన్ఫర్మ్ చేసుకొని ఆ వ్యాధికి అవసరమైన ట్రీట్మెంట్ ఇవ్వటం మంచిది. ఎవరికైనా కూడా ఎక్కువ రోజులు కనుక అల్సర్స్ ఉన్నా, ఎరిథోమెటస్ ఉన్నా కూడా బయాప్సీ చేయాలి. ఆ బయాప్సీలో ఉన్న ప్రాబ్లం బట్టి మనం మెడికల్ కానీ, సర్జరీ కానీ చేయాల్సి వస్తుంది. ఫర్దర్ అప్డేట్ సబ్స్క్రైబ్ హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.